జూబ్లీ హిల్స్ బైపోల్లో తాము కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. టీడీపీ జనసేన కార్యకర్తలు తమ కోసం సానుభూతితో పనిచేస్తున్నారన్నారు. అలా అని వారితో తాము జతకట్టుకుని ఏం తిరగడం లేదన్నారు. జూబ్లీ హిల్స్ లో త్రిముఖ పోరు ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. సర్వేలు ఎక్కడుండి చేశారో ఎవరికీ తెలియడం లేదన్నారు. రాజకీయ పార్టీల్లో ఎవరికి వారు గెలవాలని కోరుకోవడంలో తప్పులేదన్నారు కిషన్ రెడ్డి. జూబ్లీ హిల్స్ లో తమ అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించలేదన్నారు కిషన్ రెడ్డి. దేశంలోని 7 ఉప ఎన్నికలకు ఒకేసారి అభ్యర్థిని ప్రకటించామన్నారు. రేవంత్ రెడ్డి కోసమో ఇంకెవరి కోసమో తాము అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. తాము గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా సర్వే చేయలేదన్నారు. ఈ బైపోల్కు కూడా చేయబోమన్నారు. అజారుద్దీన్తో ఓట్లు వస్తాయని భావిస్తే టికెట్ ఆయనకే ఇచ్చేవారు కాదన్నారు కిషన్ రెడ్డి. ముస్లింలపై ప్రేమతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. కేవలం ఒక సామాజిక వర్గం ఓట్ల కోసమే ఇచ్చారన్నారు. ఆయనపై కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం బీజేపీకి ప్లస్ అవుతుందన్నారు. మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన డిపిఆర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్రానికి ఇవ్వలేదన్నారు కిషన్ రెడ్డి. నష్టం వస్తోంది, మెట్రో నడపబోమని ఎల్ఎన్టీ చెబుతోందన్నారు. దీనికి సంబంధించిన మార్పు ప్రక్రియ ఇంకా జరగలేదన్నారు కిషన్ రెడ్డి. అలాంటిది అనవసరంగా కేంద్రాన్ని విమర్శిస్తే ఎలా అని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే విజిలెన్స్ పేరిట బెదిరిస్తారా అని చిట్చాట్లో ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. ప్రభుత్వ అనాలోచిత వైఖరితో నష్టపోయేది యాజమాన్యాలు కాదు, విద్యార్థులు అన్నారు కిషన్ రెడ్డి. యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదని అనిపిస్తే సర్కార్ 2 ఏళ్లు ఏం చేసిందన్నారు. తప్పులు ఉంటే చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ మాత్రం మళ్లీ తమదే అధికారం వస్తుందని పగటి కలలు కంటున్నారన్నారు.